చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, డూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చివరి ఈఎంఐ చెల్లించే వరకు ఇంటిపై బ్యాంకుకే హక్కు. 3 ఈఎంఐలు కట్టకపోతే ప్రాపర్టీ వేలం. పన్నెండేళ్ల రెంట్ నిబంధనతో యాజమాన్య హక్కులు రావు. అద్దెదారుడు ఎప్పటికీ ఓనర్ కాదంటున్న లీగల్ ఎక్స్పర్ట్స్. ఇంటి వైశాల్యం విషయంలో బయర్స్ అయోమయం. లోడింగ్ ఫ్యాక్టర్ వివరాలు తెలుసుకోవాలంటున్న ఎక్స్పర్ట్స్. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియాలిటీ జోరు. అత్యద్భుత నిర్మాణాలతో ఆకట్టుకుంటోన్న ఏఎంఆర్ లెగసీ విల్లా. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. పైసా కూడబెట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకుని మరీ ఇంటిని కొనుగోలు చేస్తారు. మరి అలాంటప్పుడు మనం ఇంటి కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి తగిన ప్రతిఫలం దక్కాలి. అందుకే ఇంటిని కొనుగోలు చేసే విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోవాలని రియాలిటీ రంగ నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానంగా అపార్ట్మెంట్ కొనుగోలు చేసే సమయంలో లోడింగ్ ఫ్యాక్టర్ను చూడాలని చెబుతున్నారు. ఇంతకీ లోడింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకునే ముందు ఏ అంశాలను గమనించాలి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇంటిని కొనే ముందు లోడింగ్ ఫ్యాక్టర్ను ఎలా చూడాలి? ఫ్లాట్ తీసుకునే ముందు ఏ అంశాలను గమనించాలి? కార్పెట్ సూపర్ బిల్డప్ ఏరియాకు మధ్య తేడా ఏంటి? నివాస ప్రాజెక్టులో కామన్ ఏరియా ఎంత శాతం ఉండొచ్చు? ఇంటిని కొనుగోలు చేయాలి అంటే ఎన్నో అనుమానాలు, సందేహాలు. మరీ ముఖ్యంగా ఇంటి వైశాల్యాల విషయంలో కొనుగోలుదారులు ఎక్కువగా అయోమయానికి గురవుతూ ఉంటారు. అందులోనూ కార్పెట్ ఏరియా, బిల్డప్ ఏరియా, సూపర్ బిల్డప్ ఏరియా అని రకరకాల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఇంట్లో 4 గోడల లోపల మీకు లభించే అసలు ఖాళీ ప్రదేశాన్ని కార్పెట్ ఏరియా అంటారు. దీనిలోనే మీరు ఫర్నిచర్ సర్దుకొని నివసిస్తారు. రెరా నిబంధనల ప్రకారం బిల్డర్లు ఖచ్చితంగా కార్పెట్ ఏరియాను ప్రకటించి దాని ప్రతిపాదకనే ఇంటి ధరను నిర్ణయించాలి. కానీ చాలా ప్రాజెక్టుల్లో ఇంటిని అమ్మే సమయంలో మనకు సూపర్ బిల్డప్ ఏరియా గురించి మాత్రమే చెప్తారు. ఇందులో కార్పెట్ ఏరియాతో పాటు గోడల మందం, బాల్కనీలు, వరండా వంటి వ్యక్తిగత ప్రదేశాలే కాకుండా లిఫ్ట్లు, మెట్లు, కారిడార్స్, అలాగే క్లబ్ హౌస్, ఇతర కామన్ ఏరియాల వాటాను కూడా కలిపి లెక్కగడతారు. ఇందులో 1500 చదరపు అడుగుల సూపర్ బిల్డప్ ఏరియా ఉన్న ఫ్లాట్ కొంటే మీకు చేతికొచ్చే కార్పెట్ ఏరియా కేవలం 1000 నుంచి 1100 చదరపు అడుగులు మాత్రమే ఉండవచ్చు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని లోడింగ్ ఫ్యాక్టర్ అని పిలుస్తారు. రెరా వచ్చిన తర్వాత మటుకు మీకు అప్రూవ్డ్ లేఅవుట్లో ఎంత ఉంటుందో అంతకంటే మీరు ఎక్కువగా టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే కనపడకూడదు అనేది క్లియర్ కట్ రూల్ అక్కడ ఉంది ఇక్కడ. సో అది మీరు టోటల్గా క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. అంటే మనకి ఎంత వస్తుంది అనేది, మీకు మా స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుంది, మాకేమొస్తుంది అనేది చూసుకుంటాం. కానీ మనం ఒక ఇల్లు కొంటున్నప్పుడు కొన్ని చెక్ లిస్ట్లో మీకు అదొక భాగం కావాలి. సో ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి బిల్డర్స్ ఈ విషయాన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళ దాంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మా అసోసియేషన్ నుంచి కూడా మేము చాలా మీటింగ్స్లో వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంటి కొనుగోలుదారులు మోసపోకుండా ఉండాలి అంటే బ్రోచర్ చూడగానే లోడింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉందో బిల్డర్ను అడగాలి. ప్రస్తుతం హైదరాబాద్లో నివాస ప్రాజెక్టుల్లో సాధారణంగా ఇది 25 నుంచి 35% వరకు ఉంటుంది. ఒకవేళ లోడింగ్ ఎక్కువగా ఉంటే మీరు కామన్ ఏరియాల కోసం ఎక్కువ డబ్బు చెల్లిస్తున్నారని, మీకు వచ్చే నివాస స్థలం తక్కువని అర్థం చేసుకోవాలి. ఫ్లాట్ కొనే ముందు ఫ్లోర్ ప్లాన్ జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి గది కొలతలు అడుగులలో ఉండాలి. వాటిని కూడితే వచ్చేది అసలు కార్పెట్ ఏరియా.
ఇంటి ధరను పోల్చి చూసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రెరాలో కూడా చాలా స్పెసిఫిక్గా దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా అన్వాంటెడ్గా ఎక్కువ స్క్వేర్ ఫీట్ని అందులో రాసి అది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకంటే దెర్ ఇస్ అ పర్టికులర్ ఫార్మాట్ గివెన్ బై రెరా. ఆ ఫార్మాట్లో మీరు దాన్ని మీరు ఎక్సీడ్ అవ్వడానికి ఏ బిల్డర్కు లేదు. అలాంటిది ఏదైనా చేస్తున్నప్పుడు ఇల్లీగల్ అవుతుంది. ఇల్లీగల్లో మళ్ళీ మీరు ఫైట్ చేయడానికి వాళ్ళు కానీ లేదా క్లయింట్స్ కానీ అందరికీ ఇలాంటి తలనొప్పులు లేకుండా మనకున్న దాంట్లోనే కావాలంటే మీరు ఒక 300-400 పెంచుకొని కొంచెం కష్టపడి మీరు అమ్మండి. కానీ మీరు స్క్వేర్ ఫీట్ ఎక్కువ పెట్టేసి లేని స్క్వేర్ ఫీట్ను మీరు దాంట్లో లోడ్ చేసేసి డబ్బులు అంటే మార్కెట్లోకి వెళ్ళడానికి తక్కువ స్క్వేర్ ఫీట్ కాస్ట్ చూపించడానికి అని చెప్పేసి ఇక్కడ స్క్వేర్ ఫీట్ పెంచేసి, అంటే మీరు ఇస్తున్నది 1000 స్క్వేర్ ఫీట్ అయితే అక్కడ ఉన్నది 600, 500, 500, 550 పెట్టేసి ఇక్కడ రేట్ స్క్వేర్ ఫీట్ రేట్ తక్కువ పెట్టి చూపిస్తున్నాం అనేటువంటి ఆ మ్యాజిక్ ఫిగర్లోకి మీరు ఎంటర్ అవ్వకుండా ఉండాలి. క్లయింట్స్ కూడా దీన్ని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఇక బిల్డర్ చదరపు అడుగుకు 5,000 రూపాయలని చెప్పి సూపర్ బిల్డప్ ఏరియాపై లెక్కించొచ్చు. మరొక బిల్డర్ చదరపు అడుగుకు 7,000 రూపాయలని చెప్పి కార్పొరేట్ ఏరియాపై లెక్కించొచ్చు. అటువంటప్పుడు కేవలం రేటు తక్కువగా ఉందని మొదటి ఆప్షన్కు వెళ్ళకూడదు. మొత్తం ధరను మీకు లభించే నికర కార్పొరేట్ ఏరియాతో భాగించి చూస్తే మీరు ఒక చదరపు అడుగు నివాస స్థలానికి ఎంత చెల్లిస్తారో స్పష్టమైన అవగాహన వస్తుంది. అందుకని అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనే ముందు లోడింగ్ ఫ్యాక్టర్ ను చూసాకే నిర్ణయం తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. అద్దెకున్న వ్యక్తులు 12 సంవత్సరాలకు పైగా అద్దె చెల్లిస్తే ఆస్తికి యజమానులుగా మారుతారా? నిజంగానే అద్దెకున్న వ్యక్తికి ఇంటిపై హక్కులు లభిస్తాయా? ప్రస్తుతం చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే 12 ఏళ్లకు పైగా అద్దెకున్నప్పటికీ ఇల్లు సొంతమవుతుందన్న దాంట్లో ఏమాత్రం నిజం లేదంటున్నారు న్యాయ నిపుణులు. మోడల్ టెనెన్సీ యాక్ట్ ప్రకారం అద్దెదారుడు అద్దె చెల్లిస్తూనే ఉంటే శాశ్వత అద్దెదారుడుగా మారతారే తప్ప ఎప్పటికీ ఆస్తి యజమాని కాలేరని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పన్నెండేళ్లు అద్దెకుంటే ఇల్లు సొంతమవుతుందా? నిజంగానే అద్దెకున్న వ్యక్తికి ఇంటిపై హక్కులు లభిస్తాయా? 12 ఏళ్ల అద్దెదారు నియమమేంటి? యాజమాన్య హక్కులపై మోడల్ టెనెంట్స్ యాక్ట్లో ఏం చెబుతోంది? ఎక్కువ కాలం అద్దెకుంటే ఆ ఇంటిపై యాజమాన్య హక్కులు వస్తాయా అని చాలా మందిలో ఉన్న సందేహం. అద్దెదారులు, యజమానుల మధ్య ఆస్తి హక్కులు, బాధ్యతలు, ముఖ్యంగా దీర్ఘకాలిక అద్దెకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిశీలిస్తే ఇది కేవలం అపోహ మాత్రమేనని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అద్దెదారుడు 12 ఏళ్ల కంటే ఎక్కువ కాలం అద్దె చెల్లిస్తూ ఉంటే ఆ ఆస్తి అతనికి సొంతమవుతుందనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. కొందరు అద్దెదారులు దీర్ఘకాలం ఒక ఇంటిలో నివసిస్తున్నప్పుడు, ముఖ్యంగా 12 ఏళ్లు దాటితే అది తనదేనని వాదిస్తారు. దీనికి ఢిల్లీలోని కరోల్బాగ్ ఉదాహరణ. అక్కడ ఒక ఆస్తిని 150 రూపాయల అద్దెకు తీసుకుని 50 సంవత్సరాలుగా ఖాళీ చేయకుండా ఉన్న సందర్భం ఉంది. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే 12 ఏళ్ల నిబంధన అద్దెదారుకు ఆస్తిపై యాజమాన్య హక్కులను కల్పించదు. చట్టం దృష్టిలో శాశ్వత అద్దెదారుగా మాత్రమే ఉంటారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మోడల్ టెనెంట్స్ యాక్ట్ ప్రకారం 12 ఏళ్లకు పైగా అద్దె చెల్లించినప్పటికీ అద్దెదారు ఆస్తికి యజమానిగా మారబోరని న్యాయ నిపుణులు చెబుతున్నారు. యజమానిని టైటిల్ డీడ్ ద్వారా నిర్ణయిస్తారని, ప్రాపర్టీ ట్యాక్స్ ఎప్పుడూ ఆస్తి యజమాని పేరు మీదే ఉంటుందని చట్టం చెబుతోంది. యజమాని మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ను చెల్లిస్తాడు. అద్దెదారుడు తన పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ తెచ్చుకున్నా లేదా ఎలక్ట్రిసిటీ, వాటర్ వంటి ఇతర బిల్లులను తన పేరు మీద మార్చుకున్నా అది అతనికి టైటిల్ డీడ్ హక్కును ఇవ్వదు. యజమానిగా కావాలంటే సదరు యజమాని ఆస్తిని అమ్మడానికి అంగీకరించాలి. అందుకు సంబంధించిన చట్టపరమైన అగ్రిమెంట్ ఆఫ్ సేల్, మనీ రిసిట్ పత్రాలు ఉండాలి. ఒక తెల్ల కాగితంపై యజమాని సంతకం తీసుకొని దానిని అమ్మకం ఒప్పందంగా, డబ్బు అందుకున్న రసీదుగా చూపిస్తే తప్ప ఆస్తి యజమాని కాలేరు. అందువల్ల 12 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం అద్దెకు నివసించటం వల్ల ఒక వ్యక్తి శాశ్వత అద్దెదారుగా మారతాడే తప్ప ఆస్తికి పూర్తి యజమాని కాదని మోడల్ టెనెంట్స్ యాక్ట్ చెబుతోంది.
సొంతింటి కల సాకారం కోసం చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. మెజారిటీ కొనుగోలుదారులు బ్యాంక్ లోన్ల ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు. అయితే గృహ రుణానికి సంబంధించి చిట్ట చివరి ఈఎంఐ చెల్లించే వరకు ఆ ఇంటిపై సర్వ హక్కులు లోన్ ఇచ్చిన బ్యాంకుకే ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం బెంగళూరుకు చెందిన ఓ టెకీ సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతోంది. హోమ్ లోన్ తీసుకున్న బ్యాంకుకు కేవలం 3 ఈఎంఐలు కట్టలేకపోవడంతో 8 ఏళ్ల కష్టం, ₹1 కోటి పైగా పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఈఎంఐ చెల్లింపుల్లో బీ కేర్ఫుల్గా ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్. హోమ్ లోన్ విషయంలో తప్పులు చేయొద్దు. 3 ఈఎంఐలు కట్టకపోతే ప్రాపర్టీ వేలం. చివరి ఈఎంఐ చెల్లించే వరకు ఇంటిపై బ్యాంకుకే హక్కు. ఈఎంఐ చెల్లింపుల్లో జాగ్రత్తగా ఉండాలంటోన్న ఎక్స్పర్ట్స్. ప్రస్తుతం ఎంతో మంది తమ ఉద్యోగాన్ని నమ్ముకుని సొంతిల్లు కొనుక్కుంటున్నారు. అయితే ఉద్యోగంలో చిన్న ఇబ్బంది వచ్చినా అంతా తలకిందులవుతుంది. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగికి ఒక్క లే ఆఫ్ కోలుకోలేని దెబ్బతీసింది. 8 ఏళ్ల పాటు కష్టపడి చెల్లించిన ఈఎంఐలు ఒక్కసారిగా ఆగిపోవడంతో ₹1,20,00,000 విలువైన ఫ్లాట్ను కోల్పోయినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో గృహ రుణాలు, బ్యాంకుల విధానాలపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి గతేడాది అక్టోబర్లో ఉద్యోగం కోల్పోయాడు. కొత్త ఉద్యోగం దొరకకపోవటంతో అతను ఈ ఏడాది జనవరి వరకు వరుసగా 3 ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. దీంతో బ్యాంక్ అతనికి నోటీసులు జారీ చేసింది. నిబంధనల మేరకు 60 రోజుల్లోనే అతని ఫ్లాట్ను బ్యాంకు వేలం వేసింది. ₹1,20,00,000 విలువైన ఆ ఫ్లాట్ వేలంలో 95 లక్షలకి అమ్ముడైంది. దీంతో 8 ఏళ్లు ఈఎంఐలు చెల్లించిన అతనికి కేవలం 15 లక్షలు మాత్రమే తిరిగొచ్చాయి. బెంగళూరుకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి సుమారు 8 ఏళ్ల క్రితం హోమ్ లోన్తో ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్రతి నెల సమయానికి ఈఎంఐలు చెల్లిస్తూ వచ్చాడు. అయితే 3 నెలల ఈఎంఐ చెల్లించకపోవటం అతనికి జీవితంలో అతిపెద్ద మలుపుగా మారింది. ఎంతో ఇష్టంగా కొనుక్కొని సుమారు 8 ఏళ్ల పాటు ఈఎంఐ చెల్లించాక ఇప్పుడు కేవలం 3 నెలల పాటు ఈఎంఐలు చెల్లించకపోవటంతో ఫ్లాట్ను బ్యాంకు వేలం వేసింది. హోమ్ లోన్ తీసుకుని ఇంటిని కొనుగోలు చేస్తే చివరి ఈఎంఐ చెల్లించే వరకు అది బ్యాంకు ప్రాపర్టీగానే ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. అందుకే గృహ రుణం తీసుకునే ముందు ఎమర్జెన్సీ ఫండ్ను కలిగి ఉండాలని ఆర్థిక రంగ నిపుణులు సూచిస్తున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత చక్కని ప్రశాంతవంతమైన వాతావరణంలో నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. చక్కని రోడ్ కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీకి అతి దగ్గరలో ప్రాపర్టీ కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ఉత్సాహం చూపుతున్నారు. దీంతో గ్రీనరీకి పెద్దపీట వేస్తూ ప్రపంచ స్థాయి ఎమ్యూనిటీస్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ సరికొత్త ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కు అత్యంత చేరువలో ఉన్న గౌరెలిలో ప్రత్యేక విల్లా ప్రాజెక్టును చేపట్టింది. 10 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన లెగసీ ప్రాజెక్టులో 112 లగ్జరీ విల్లాలను డెవలప్ చేస్తోంది. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రకటించింది. ఆకట్టుకుంటున్న ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ నిర్మాణాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో పాటు గ్రీనరీకి పెద్దపీట. ఓఆర్ఆర్కు చేరువలోని గౌరెలిలో కొత్త ప్రాజెక్టు డెవలప్. లెగసీ ప్రాజెక్టు పేరుతో 112 లగ్జరీ విల్లాల నిర్మాణం. అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఏఎంఆర్ నిర్మాణాలు. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్తో ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఏర్పాటయింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కు అత్యంత సమీపంలో లెగసీ విల్లా ప్రాజెక్టును ఈ సంస్థ డెవలప్ చేస్తోంది.
గౌరెల్లిలో 10 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మొత్తం 112 విల్లాలను నిర్మించనున్నారు. 165 నుంచి 338 చదరపు గజాల్లో విల్లాలను డెవలప్ చేయనుంది ఏఎంఆర్ సంస్థ. ఒక్కో విల్లాలో 2267 ఎస్ఎఫ్టీ నుంచి 5104 ఎస్ఎఫ్టీల బిల్డప్ ఏరియా ఉంటుంది. ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ఎంతో ప్రెస్టీజియస్ గా లెగసీ విల్లా ప్రాజెక్టును చేపట్టింది. అటు వరంగల్ హైవేకు ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 2 నుంచి 5 బెడ్రూమ్స్ తో విల్లాలు నిర్మిస్తున్నారు. కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నట్లు చెబుతోంది నిర్మాణ సంస్థ. ఈ ప్రాజెక్టులో ఓపెన్ స్పేస్ కు పెద్దపీట వేసినట్లు ఏఎంఆర్ సంస్థ ప్రకటించింది. విశాలమైన రోడ్లు, ప్రతి రోడ్డు వెంట చక్కని గ్రీనరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక స్పెషల్ గా వాకింగ్ అండ్ సైక్లింగ్ ట్రాక్ నిర్మించనుంది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లాలో వరల్డ్ క్లాస్ సదుపాయాలను అందిస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. XXX విల్లాలో హోమ్ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విల్లాలన్నింటినీ 100% వాస్తుతో తీర్చిదిద్దుతున్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక కేర్తో డెవలప్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ ప్రతి దశను ఎక్స్పర్ట్స్ సునిశితంగా పరిశీలిస్తూ వారి మార్గదర్శకత్వంలో నిర్మాణాలు చేపడుతున్నారు. నిపుణుల పర్యవేక్షణలో డెవలప్ అవుతున్న ఈ నిర్మాణాలు ఎంతటి విపత్తునైనా తట్టుకునేలా ఎంతో పటిష్టంగా డెవలప్ చేస్తున్నట్లు ఏఎంఆర్ సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టులోని గోడలన్నీ ఎంతో స్ట్రాంగ్ గా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా బయటి గోడల నిర్మాణం 9 ఇంచుల రెడ్ బ్రిక్స్ తో చేపడుతున్నారు. మండు వేసవితో పాటు చలికాలం, వర్షాకాలంలోనూ ఈ నిర్మాణాలు ఎంతో పటిష్టంగా ఉంటాయని, అందుకే ఎక్స్పర్ట్స్ పర్యవేక్షణలో నిర్మాణాలు జరుపుతున్నట్లు డెవలపర్లు చెబుతున్నారు. ఇక రెగ్యులర్ విల్లా ప్రాజెక్టులో మనకు నిత్యం కనిపించే పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా స్పెషల్ గా ప్లాన్ చేసింది ఏఎంఆర్ సంస్థ. ప్రతి విల్లా దగ్గర 2 కార్లకు పార్కింగ్ అందుబాటులో ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఇక విల్లాలోకి వచ్చిన వెంటనే ఒక కొత్త రకం నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చక్కని వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చేలా చేసిన నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది. విల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి రాజీ లేకుండా కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా తాము ప్రాజెక్టు చేపట్టామని ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్ ప్రతినిధులు చెబుతున్నారు. గ్రీనరీకి పెద్దపీట వేసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో విశాలమైన రోడ్లు, చక్కటి మౌలిక వసతులు మనకు స్వాగతం పలుకుతాయి. 100 ఏళ్లకు పైబడిన మర్రి చెట్టును రక్షించడమే కాకుండా అక్కడ చక్కటి ఎన్విరాన్మెంట్ కోసం ప్లాన్ చేస్తోంది ఏఎంఆర్ నిర్మాణ సంస్థ. ఇక అవెన్యూ ట్రీస్ విత్ ఫ్లవర్ బెడ్ తో చెట్ల పెంపకం, పార్కుల్లో ఆట పరికరాలు, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్, అవుట్డోర్ సర్వీస్ ఏరియా, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, పెట్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంపీ థియేటర్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, యోగా పెవిలియన్తో పాటు ఎన్నో అంతర్జాతీయ ఎమ్యూనిటీస్ ను ఈ ప్రాజెక్టులో అందిస్తోంది ఏఎంఆర్ లివింగ్ స్పేసెస్. $15,000 ఎస్ఎఫ్టీలో 4 అంతస్తుల క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. అంతేకాకుండా పలు ఇండోర్ గేమ్స్, మెడిటేషన్ హాల్, బ్యాంకెట్ హాల్, గెస్ట్ల కోసం ప్రత్యేక రూమ్లు అందుబాటులో ఉంటాయి. ఈ విల్లా ప్రాజెక్టులో ఫార్మసీ, ఏటీఎం, గ్రాసరీ స్టోర్, సెలూన్, స్పా, లైబ్రరీ రూమ్, స్టడీ రూమ్, ఫస్ట్ ఎయిడ్ రూమ్, 24 గంటల సెక్యూరిటీతో పాటుగా ప్రాజెక్ట్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సీసీటీవీ వ్యవస్థను ఈ ప్రాజెక్టులో భాగం చేస్తోంది ఏఎంఆర్ సంస్థ. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో స్థిరమైన నమ్మకమైన వ్యాపారం రియల్ ఎస్టేట్. అందుకే చాలా మంది వ్యాపారవేత్తలు రియాలిటీ బిజినెస్ లోకి ప్రవేశించి సక్సెస్ అవుతున్నారు. అయితే కోట్ల రూపాయలతో కూడుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 10,000 రూపాయలతో కూడా మొదలు పెట్టవచ్చని మీకు తెలుసా? అవును, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ద్వారా చిన్న మొత్తంతో ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కు భారీ రెస్పాన్స్.
అందరికీ అందుబాటులో రియల్ ఎస్టేట్ బిజినెస్. ₹10,000 రీట్స్ లో రియాలిటీ వ్యాపారం. రీట్స్ లో పెట్టుబడితో స్థిరమైన ఆదాయం. ప్రపంచంలో మనుషులు పెరుగుతారు కానీ భూమి మాత్రం అంతే ఉంటుంది. అందుకే భూమికి ఎక్కడైనా డిమాండ్ పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడు గుడ్డతో పాటు గూడు కూడా అవసరం. ఇదిగో ఈ సూత్రాన్ని అనుసరించే రియల్ ఎస్టేట్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది. మిగతా రంగాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగంలో కొంత రిస్క్ ఉన్నా నష్టభయం మాత్రం చాలా తక్కువ. స్థిరమైన ఆదాయం, అధిక లాభాలు వచ్చే రంగం ఏదైనా ఉందంటే అది రియాలిటీ రంగమే అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పేరు మోసిన వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలంటే లక్షలు కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలి. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అందరికీ ఉన్నా ప్రస్తుతం డబ్బులు ఉన్నవారు మాత్రమే రియాలిటీ రంగంలో రాణిస్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో సామాన్య మధ్యతరగతి వారు సైతం పెట్టుబడులు పెట్టొచ్చని రియాలిటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అవకాశం కల్పించేదే రీట్స్, అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇవి మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే పనిచేస్తాయి. ఈ ట్రస్టులు ఇన్వెస్టర్స్ నుంచి పెట్టుబడులు సేకరించి ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ రంగ ప్రాజెక్టుల్లో పెట్టుబడిగా పెడతాయి. ఈక్విటీ, డెట్, బంగారంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో తమ పెట్టుబడులు ఉండాలనుకునే వారికి రీట్స్ మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో కనీసం ₹10,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. ఆ తర్వాత ఎవరి స్తోమతను బట్టి వారు ఎంత మొత్తమైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం 3 ఏళ్ల కాల పరిమితితో ఈ రంగంలో పెట్టుబడిని కొనసాగించగలిగితే మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఆర్జించవచ్చని అంటున్నారు. ఇన్వెస్టర్స్ నుంచి పెట్టుబడులు సేకరించిన ఈ ట్రస్టులు దేశంలో వివిధ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాపర్టీలను కొనుగోలు చేస్తాయి. ఇలా వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల్ని విస్తృతం చేయడంతో ఒకచోట వ్యాపారం ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మిగిలిన ప్రాంతాల్లో బలంగా ఉండడం వల్ల రాబడికి ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెడుతుందని అంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు లాభాల్లో 90% వాటాదారులు, పెట్టుబడిదారులకు అందజేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే రీట్స్ లో పెట్టుబడుల్ని కూడా మనకు కావలసినప్పుడు నగదు రూపంలోకి మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మనం కొనుగోలు చేసిన స్థిరాస్తిని అమ్మడం చాలా పెద్ద ప్రక్రియ. రిజిస్ట్రేషన్, కబ్జాలు, మోసాలు, బ్రోకరేజీ ఛార్జీల లాంటి ఎన్నో వ్యవహారాలుంటాయి. కానీ ఈ ట్రస్టుల్లో పెట్టుబడిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీట్స్ యూనిట్లను సెకండరీ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. అయితే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వ్యవహారమంతా మార్కెట్తో లింక్ అయి ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ల తరహాలోనే వీటిలోనూ ఖచ్చితంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాలి. స్థానిక రాజకీయ పరిస్థితులు, నియంత్రణపరమైన చిక్కుల వల్ల ఒక్కోసారి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వృద్ధి నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. అందుకే మనం పెట్టుబడి పెట్టాలనుకుంటున్న ట్రస్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్న ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయం, వాటిలో ఆక్యుపెన్సీ ఎలా ఉందో పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్టుబడి పెడుతున్న రీట్స్ ఏ ప్రాంతంలోని స్థిరాస్తి ప్రాజెక్టుల్లో ఎక్కువగా పెట్టుబడి పెడుతుందో తెలుసుకుని ఎక్స్పర్ట్స్ సలహా మేరకు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఆర్జించవచ్చని అంటున్నారు. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని రియల్ ఎస్టేట్ అప్డేట్స్ అండ్ డెవలప్మెంట్స్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.